మనకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అలాగే దాంతోపాటు అప్లికేషన్స్ అనేవి కూడా మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఈ అప్లికేషన్ను మనం మొబైల్లోనే సులభంగా మనం ఏ విధంగా దీన్ని ఎంటర్ చేసి అలాగే సబ్మిట్ చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం ఈ చేసేటప్పుడు డిఎస్సి సెలక్షన్ కమిటీ ఈ వెబ్సైట్ ఏమిటి అంటే apdsc.apcfss.in అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మనం సింపుల్గా మొబైల్లో మనం క్రోమ్ వెబ్సైట్ తీసుకొని దానిలో మనం ఈ వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో దానిని మనం నమోదు చేసి ఇక్కడ మనం ఈ వెబ్సైట్లోకి ఎంటర్ కావచ్చు. అయితే ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఈ డిఎస్సి అప్లికేషన్ స్టార్ట్ వచ్చి 24/2025 10 AM నుంచి మనకు ఇది స్టార్ట్ అయ్యింది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి 15/5 అంటే May 15th వరకు కూడా మనకు టైం ఉంది అప్లై చేయడానికి. అయితే ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనకు ఏముంటాయి అంటే ఇక్కడ చూసారా మనకు నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. అలాగే నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రెసిడెన్సీ స్కూల్ సంబంధించి కానీ సబ్జెక్ట్ అండ్ సిలబస్ గురించి ఉంది. పోస్ట్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇందులో మనకు అవైలబిలిటీగా ఉంది. అలాగే పోస్ట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించి పోస్ట్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, అలాగే ప్రెస్ నోట్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, షెడ్యూల్, యూజర్ మాన్యువల్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇలా మనకి వెబ్సైట్లో అయితే మాత్రం మనకు ఈ డిఎస్సికి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఓకే, అయితే మనం ఇప్పుడు ఈ అప్లికేషన్లో మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలి ముందుగా చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సింపుల్గా తక్కువ సమయంలోనే మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఎటువంటి తప్పులు లేకుండా మనం అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీద చిన్న కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ వీడియో చివరి వరకు కూడా చూడండి. మరి ఇటువంటి వీడియోస్ కోసం ఒక లైక్ అలాగే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితే ఇందులో మనకు ఈ డిఎస్సి మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రిజిస్టర్ నౌ ఇక్కడ మనకు కనిపిస్తుంది మొబైల్లోనే. ఈ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, డిస్క్లైమర్ అనేసి. ఇక్కడ అవన్నీ కూడా అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. అవన్నీ కూడా మనం టిక్ మార్క్ చేసేయాలి. టిక్ మార్క్ చేసి మనకు ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఉంది. యూజర్ మాన్యువల్ ఇంగ్లీష్లో ఉంది. అలాగే యూజర్ మాన్యువల్ వీడియో కూడా మనకు అన్నీ కూడా ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి. సో అన్ని టిక్ చేసేయండి. టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ముందుగా మనం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనం రిజిస్టర్ చేస్తున్నాం కేవలం. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనం ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి గమనించండి. ముందుగా పర్సనల్ డీటెయిల్స్, ఇందులో ఆధార్ నంబర్ ఉంది. అలాగే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్లో ఏ విధంగా అయితే మన నేమ్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. జెండర్ ఎంటర్ చేయాలి, ఫాదర్స్ నేమ్, క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మనం ఇలా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇటువైపు మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మెరిటియల్ స్టాటస్ మ్యారీడ్ అయిందా లేదా, మదర్ నేమ్, అలాగే సబ్ క్యాస్ట్, అలాగే డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ మనకు పిహెచ్ ఏదైనా కేటగిరీ ఉందా లేదా అని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇందులో ముందుగా ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తాము, తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తాము, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఎంటర్ చేస్తాము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇలా ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత మంత్ తీసుకుంటాము, ఇలాగ డేట్ సెలెక్ట్ చేసి సెట్ బటన్ టచ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. సో అలాగే యాజ్ పర్ ఆధార్ నేమ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాము, నేమ్. అలాగే జెండర్ ఎంటర్ చేయండి, అలాగే మ్యారేజ్ అయ్యిందా లేదా, ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసేయండి. అలాగే మనకు మదర్ నేమ్ ఎంటర్ చేసేయండి. క్యాస్ట్ ఎంటర్ చేస్తాము, తర్వాత సబ్ క్యాస్ట్. ఇందులో క్యాస్ట్ ఎప్పుడైతే ఎంటర్ చేసామో ఆ సబ్ క్యాస్ట్ అనేది దేనికి సంబంధించిన సబ్ క్యాస్ట్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్ ఎంటర్ చేయండి, నో అయితే నో ఎంటర్, లెంత్ ఆఫ్ సర్వీస్ తీయండి, లేదంటే నో ఎంటర్ చేసేయండి. డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ ఎస్ అయితే ఎస్ ఎంటర్ చేయండి. ఎస్ అని ఎంటర్ చేసిన వెంటనే మనకు ఎటువంటి పిహెచ్ అనేది ఉందో ఇక్కడ మనం నమోదు చేసి, అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హియరింగ్ ఇంపైర్మెంట్ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఇక్కడ పర్సంటేజ్ అడుగుతుంది. మన పర్సంటేజ్ ఎంత అయితే ఉందో దాన్ని ఎంటర్ చేసేయండి. అలాగే
వెదర్ స్క్రైబ్ రిక్వైర్డ్ అంటే మనం ఎగ్జామ్ రాయడానికి అవసరమా కాదా అనేది ఇక్కడ ఎస్ ఆర్ నో మనం ఎంటర్ చేసేవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం పిహెచ్ సంబంధించి అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం కమ్యూనికేషన్ డీటెయిల్స్, డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్? ఎస్, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అవునా కాదా ఎంటర్ అడుగుతుంది. సో ఎస్ అని ఎంటర్ చేసేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ తీసుకోండి, డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. తర్వాత మండల్ ఎంటర్ చేసేయండి. తర్వాత విలేజ్ ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. డోర్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఈమెయిల్ ఎంటర్ చేయండి. కంపల్సరీ స్టార్ మార్క్ ఉంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్ దానిని మనం నమోదు చేయవలసిందేని. సో అలాగే ల్యాండ్ మార్క్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ల్యాండ్ మార్క్ అనేది రావడం జరిగింది. సో అలాగే టిక్ మార్క్ తీసుకోండి. టిక్ మార్క్ తీసుకొని జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు మన మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మనకు ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది. క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కిందని గ్రీన్ కలర్లో సబ్మిట్ ఉంది. ఆ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు కంప్లీట్ అవుతుంది. చూసారా ఇలా మనకు వస్తుంది. డియర్ నేమ్ ఉంటుంది, సో అండ్ సో యూజర్ ఐడి మనకు కనిపిస్తుంది. పాస్వర్డ్ అనేది మనకు ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఏదైతే ఉందో దానికి మనకు ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్కు వచ్చినటువంటి పాస్వర్డ్ని మనం అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూజర్ ఐడిని మనం రెండింటిని కూడా నెక్స్ట్ లాగిన్లో మనం ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్ కంప్లీట్ చేయడం కోసం ఆ రెండు కూడా మనకు అవసరం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యూజర్ ఐడి మన మొబైల్కి వచ్చినటువంటి పాస్వర్డ్ సహాయంతో ఏ విధంగా మనం లాగిన్ అయ్యి మన ఈ అప్లికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూద్దాం. ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ మనకు వచ్చిందో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ సహాయంతో ఏ విధంగా మనం మన అప్లికేషన్ కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ చూసారా క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది. సో ఈ క్లిక్ హియర్ టు లాగిన్ పైన క్లిక్ చేయొచ్చు. లేదు అంటే మనకు మళ్ళా బ్యాక్ వచ్చి మనకు ఇక్కడ లాగిన్ పైన లాగిన్ ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ హియర్ టు లాగిన్లోకి వెళ్దాము. క్లిక్ హియర్లోకి లాగిన్ వెళ్ళేటప్పుడు మనకు ఇక్కడ చూసారా మనకు త్రీ ఇంపార్టెంట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఇందులో ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్, పోస్ట్ ఈ మూడింటిని కూడా మనం 1 by 1 కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ముందుగా ప్రొఫైల్ తీసుకుంటాము, తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ తీసుకుంటాము, పోస్టులకి ఏ పోస్టులకి మనం నమోదు చేస్తున్నామో అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళినట్లయితే మనకు ఇంపార్టెంట్గా 3 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. అప్లికేషన్ ఫామ్ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రింట్ అప్లికేషన్ తీయవలసి ఉంటుంది. తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్, ఏ డాక్యుమెంట్స్ మనం ఏదైతే మనం క్వాలిఫికేషన్లో ఇస్తామో అవి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ముందుగా ఇక్కడ ప్రొఫైల్ చూద్దాం. ఈ ప్రొఫైల్లో ఏముంది అంటే ఇవన్నీ కూడా ఏవైతే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అవన్నీ కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటుంది. సో ఫోటో విత్ సిగ్నేచర్ మనం ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. టచ్ చేసిన వెంటనే మనకు ఇక్కడ అన్నీ కూడా మన మొబైల్లో ఉన్నటువంటి ఇలా ఫోటో ఎంటర్ చేసిన తర్వాత కిందనే మనకు సేవ్ అండ్ కంటిన్యూ ఉంది. లేదా ఎడిట్లోకి వెళ్ళినట్లయితే మన పైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పుగా ఉందో ఇప్పుడు కూడా మనం ఎడిట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఎడిట్స్ ఏమి లేకపోతే మాత్రం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ వచ్చి అకాడమిక్ క్వాలిఫికేషన్. ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ముందుగా టైప్ ఆఫ్ స్టడీ, ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీస్లో రెగ్యులర్, ప్రైవేట్ 2 ఆప్షన్లు ఉన్నాయి. రెగ్యులర్ అంటే ఏంటంటే మనకు పాఠశాలకు వెళ్ళి చదివితే దాన్ని రెగ్యులర్ అంటాము. ప్రైవేట్ అంటే పాఠశాలకు వెళ్లకుండా మనం ఓపెన్ స్కూల్స్ ద్వారా ఏదైతే మనం కంప్లీట్ చేస్తామో దాన్ని ప్రైవేట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంటిన్యూస్ 7 years ఆఫ్ స్టడీ ఇన్ స్కూల్ అండ్ రెసైడెడ్ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో 7 సంవత్సరాలు పైబడి ఉండాలి. అలాగే 7 సంవత్సరాలు కంటిన్యూస్గా ఏదైనా ఒక పాఠశాలలో మనం చదివి ఉండాలి. దాన్ని రెగ్యులర్ అంటాము. ప్రైవేట్ అనే విషయంకి వచ్చినట్లయితే
candidates who have not studied in any education institution during the whole part of preceding 7 years of study in which he or she appeared for the SSC examination. 10వ తరగతి ఎగ్జామినేషన్ రాసేటప్పుడు దానికి ముందు 7 సంవత్సరాలు ఎక్కడ చదవకుండా ఉన్నట్లయితే ఆ వారిని ప్రైవేట్ అంటాం. సో మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ ఎంటర్ చేసేయండి, లేదంటే ప్రైవేట్ ఎంటర్ చేయండి. రెగ్యులర్ ఎంటర్ చేసిన వెంటనే చూసారా మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది క్లాస్ నుంచి 4th నుంచి 10th వరకు. ఇది ఎందుకు అంటే మనం 4th నుంచి 10th క్లాస్ వరకు అంటే ఏదైతే ఈ 7 years కూడా ఏ డిస్ట్రిక్ట్లో చదువుతామో దాన్ని లోకల్గా తీసుకుంటారు. సో 7 కాకుండా ఇవే అదర్ డిస్ట్రిక్ట్లో చదివితే మాత్రం అది నాన్ లోకల్గా అవుతుంది. మనం 4th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివామో ఆ డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేసేయండి. అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ అలాగే 6th క్లాస్ 7th ఇలా ఏదైతే మనకు ఏ డిస్ట్రిక్ట్ అయితే మనకు లోకల్గా ఉంటుందో దాన్ని మనం ఆటోమేటిక్గా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే క్లాస్ వైజ్గా మనం ఏ డిస్ట్రిక్ట్లో చదివామో ఆ డిస్ట్రిక్ట్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఒకే డిస్ట్రిక్ట్ చదివితే అదే మనకు లోకల్ అవుతుంది. లేదంటే మీకు కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే 4 డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుతారో అది లోకల్గా మనం పరిగణించవచ్చు. మూడు తరగతులు ఒకే జిల్లాలో ఏదైతే చదువుతారో అది మనకు లోకల్గా ఏదైతే రాదు. సో ఈ విధంగా మనం లోకల్ నాన్ లోకల్ కూడా ఇక్కడే మనం డిసైడ్ చేసేవచ్చు. సో ఈ విధంగా మనం క్లాస్ వైజ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోకల్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనేటి ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దీనిని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే లోకల్ పోస్టులు అనేవి ఎన్ని ఉంటాయో అలాగే నాన్ లోకల్ పోస్టులు అనేవి మనకు వేరేగా ఉంటాయి. అక్కడ రిజర్వేషన్ కూడా మనకు ఎలిజిబుల్ గా ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు లోకల్ గా ఏదైతే ఉంటుందో అన్ని పోస్టులకు వాళ్ళు ఎలిజిబుల్ గా ఉంటారు. కాబట్టి మనకు ఇక్కడ లోకల్ ఏదైతే ఉంటుందో అది మనకు దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఇక్కడ 4 క్లాసెస్ ఏ డిస్ట్రిక్ట్ లో అయితే చదువుతారో అంటే బిలో 10th 4th to 10th లోపల 4 డిస్ట్రిక్ట్ ఏదైతే 4 క్లాసెస్ ఏ డిస్ట్రిక్ట్ చదువుతారో అది లోకల్ గా మనకు తెలుసుకోవచ్చు. అది లోకల్ అవుతుంది కూడా. సో ఈ విధంగా మనకు లోకల్ నాన్ లోకల్ డిసైడ్ అయిన తర్వాత ఈ లోకల్ నాన్ లోకల్ డిసైడ్ అయిన తర్వాత మనకు ఈ క్వాలిఫికేషన్స్ అంటే 10th నుంచి ఏ క్లాసెస్ మనం చదివామో 1 by 1 మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 133 ప్రకారం మీరు ఇక్కడ తెలంగాణ వచ్చారంటే ఎస్ఆర్ నో తీసుకోండి. ఇక్కడ నేనైతే సింపుల్ గా నో తీసుకున్నాను. ఇక్కడ మనకు 10th క్లాస్ ఎస్ఆర్ నో చదివారంటే ఎస్ అంటే మాత్రం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ బోర్డులో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ మీడియంలో చదివారు, ఏ ఇయర్ లో మీరు పాస్ అయ్యారు, ఆ తాలూకా 10th క్లాస్ హాల్ టికెట్ నంబర్ ఏమిటి అన్నీ కూడా అలాగే పర్సంటేజ్ మార్క్స్ అన్నీ కూడా మనం 1 by 1 ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఆర్ యూ స్టడీడ్ ఎంటర్ ఎస్ ఆర్ నో ఎంటర్ చదివారా లేదా. ఎస్ అంటే మాత్రం అక్కడ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మనకు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ ఏదైతే చదివారో అది తీసుకోండి. అంటే పియూసీ అయితే ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ అంటాము, ఆ విధంగా ఎంటర్ చేయండి. అలాగే బోర్డు సెలెక్ట్ చేయండి. బోర్డు చేసిన తర్వాత మనకు మీడియం ఏ మీడియంలో మీరు ఎంటర్ చదివారు ఎంటర్ చేయండి. అలాగే సెకండ్ లాంగ్వేజ్ ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయండి. అలాగే హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఆ ఇంటర్మీడియట్ లో మీరు ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారు అంటే మనకు 3 ఉంటాయి, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అలా గ్రూప్స్ ఉంటాయి కదా. ఆ గ్రూప్ తాలూకా సబ్జెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్ వంటి మనకు 3 అనేవి ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసేయండి. ఇక్కడ సబ్జెక్ట్ 4 అనేది రెడ్ మార్క్ లేదు. అలాగే సబ్జెక్ట్ 4 అనేది జనరల్ గా ఉండదు కాబట్టి అది మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత డిగ్రీ సంబంధించి డిగ్రీ మనం చదివామా ఎస్ అంటే మాత్రం ఆ డీటెయిల్స్ అనేవి అక్కడ ఎంటర్ చేసేయండి. ఏ డిగ్రీ మీరు చదివారు, అలాగే ఏ యూనివర్సిటీలో చదివారు, అలాగే ఆ డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అలా మనకు ఏ సబ్జెక్టులు అయితే చదివారో ఇంపార్టెంట్ గ్రూప్ మెయిన్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసేయండి. అలాగే ఏ మీడియంలో చదివారు, తర్వాత మా సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, అలాగే హాల్ టికెట్ నంబర్, అలాగే మనకు మార్క్స్ అన్ని కూడా అలా ఒక 1 by 1 ఎంటర్ చేసేయండి. తర్వాత పీజీ చేశారా లేదా, ఎస్ ఆర్ నో, నో అయితే నో, ఎస్ అయితే మాత్రం ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయండి. అలాగే హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్, ఎస్ అంటే మాత్రం అక్కడ టెట్ అనేది ఏ టెట్ రాశారు మీరు, ఏపీ టెట్ సెంట్రల్ టెట్, అలాగే ఏ పేపర్ రాశారు 1A 1B 2A 2B
అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్ లో మీరు టెట్ అనేది పాస్ అయ్యారు ఆ ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే మార్క్స్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే డిఎడ్ లేదంటే బిఎడ్, సో ఇది ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్వాలిఫికేషన్ దగ్గర మనం ఇక్కడ సెలెక్ట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఏం చదివారు, మీరు డిఎడ్ చదివారా, బిఎడ్ చదివారా, అసలు స్పెషల్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది ఇక్కడ మనకు ఆల్ డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో దీంట్లో మనం ప్రొఫెషనల్ గా ఏ కోర్సు మనం చదివామో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. బిఈడి, బిపిఈడి అలాగే డిఈడి అన్ని ఉన్నాయి, అని ఎంటర్ చేసేయండి. తర్వాత ఏ యూనివర్సిటీలో మీరు దాన్ని ట్రైనింగ్ అయ్యారు ఎంటర్ చేయండి. మీడియం ఎంటర్ చేయండి. అలాగే మెథడాలజీస్ మనకు ఉంటాయి కదా, మెథడాలజీస్ ఏ మెథడాలజీస్ లో ఉన్నాయో మీరు ఆ డైట్ కానీ లేదంటే బీఈడి కానీ ఏదైతే చేశారో దాన్ని ఆ మెథడాలజీస్ అని ఎంటర్ చేసేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎంటర్ చేయండి. ఆ పక్క ఇంకా మనకు మార్క్స్ కూడా ఉంటుంది. సో మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు కింద ఉన్నటువంటి సేవ్ అండ్ కంటిన్యూ పైన మా కానీ క్లిక్ చేసినట్లయితే మనకు ఏవైతే ఇంకా బ్యాలెన్సబుల్ గా ఉన్నాయో అవి మనకు రెడ్ మార్క్ లో కనిపిస్తుంది. సో ఆ రెడ్ మార్క్ లో ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా ఎంటర్ చేసి మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అవుతుంది, లేదా ఎడిట్ వెళ్ళవచ్చు. ఎడిట్ లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ ఎడిట్ చేయొచ్చు, లేదంటే ప్రొసీడ్ లోకి వెళ్ళినట్లయితే ఏ విధంగా వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని మనం ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని కూడా చూసుకొని ఏవైతే మనం ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ ఎంటర్ చేస్తూ అక్కడ మనం వెళ్ళవలసి ఉంటుంది. ఇవన్నీ వెరిఫైడ్ టిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ ఉంది ఆ దానిపైన కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు కరెక్ట్ అవుతుంది. కన్ఫర్మ్ అండ్ సేవ్ పైన క్లిక్ చేస్తే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ అడుగుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఓకే పైన క్లిక్ చేసేయండి. అంటే మనం ఇంతవరకు కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం పోస్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మనం ఏ పోస్ట్ కి ఎలిజిబుల్ అనేది ఆటోమేటిక్ గా పోస్ట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఎనేబుల్ గా ఉంటుంది. బిఎడ్ వరకు స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబుల్ కాబట్టి అది ఇక్కడ మనకి ఎనేబుల్ అయ్యింది. అలాగే డిఎడ్ వాళ్ళు ఎలిజిబుల్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిజిబిలిటీస్ సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ రెండు కూడా అయితే ఒక ఎగ్జామ్ రాస్తే 750 రూపీస్, లేదు 2 ఎగ్జామ్లు కూడా రాస్తాము అంటే మాత్రం ఇక్కడ 750 + 750 అంటే 1500 రూపీస్ అనేది అవుతుంది, మనకు ఛార్జ్ చేస్తారు, పేమెంట్ లోకి వెళ్ళి చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక ఎగ్జామ్ రాసినట్లయితే ఒక ఎగ్జామ్ సంబంధించి మనం తీసుకుంటాము. అక్కడ ఇవన్నీ చెక్ చేసుకొని ఒకసారి నెక్స్ట్ అలాగే మనకు చూసారా వ్యూ మోర్ కూడా ఉంది. ఇందులో ఆ వ్యూ మోర్ టచ్ చేసినట్లయితే అవైలబుల్ పోస్ట్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా ఉంది మనకు ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేయడం కానీ మన ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయడం కోసం కూడా ఈ పోస్ట్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మార్క్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ అండ్ మేనేజ్మెంట్, ఈ మేనేజ్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాము. తర్వాత ముందుకు ఎగ్జామినీ సెంటర్ లో చూద్దాం. ఎగ్జామినీ సెంటర్ ప్రిఫర్డ్ పోస్ట్ ఏంటంటే మనం ఎగ్జామ్ సెంటర్స్ ఈ ఎగ్జామ్ అనేది ఎక్కడ రాస్తాం అంటే మనకు లోకల్ డిస్ట్రిక్ట్ ఏదైతే అది ఎంటర్ చేస్తామో అలా కాకుండా దాంతో పాటు మరొక 4 డిస్ట్రిక్ట్లు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీగా 4 డిస్ట్రిక్ట్ అనేవి డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అనేవి 4 అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి 4 సెంటర్స్ అనేది మనం ఇవ్వాలి. ఒకటి లోకల్ మన దగ్గర ఏదైతే అది ఇచ్చుకుంటాము. అలాగే నియరెస్ట్ ఇంకా అదర్ 4 డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ లైన్ గా ఇచ్చేసేయండి. అయితే శ్రీకాకుళం దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకు బర్హంపూర్ కూడా ఒరిస్సా కూడా ఒక సెంటర్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఖచ్చితంగా 5 డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుంది. లాంగ్ ఎప్పుడు ఇవ్వద్దు, నియరెస్ట్ డిస్ట్రిక్ట్లు మాత్రమే మీరు చూస్ చేసుకొని దగ్గరగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లు మాత్రమే ఇవ్వండి. ఇది తర్వాత మనకు ఇక్కడ చూసారా జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. ఆ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. అయితే ఈ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేసేటప్పుడు మనకు ఈ పోస్ట్ అనేవి ప్రిఫరెన్షియల్ అంటే ఎలా మనం ప్రిఫరెన్షియల్ గా వేస్తాము అంటే మనకు ఇక్కడ ఎంపీపీ జెడ్పీపీ అంటే గవర్నమెంట్ లోకల్ బాడీస్ అంటారు అది. అలాగే
ఇక్కడ ఈ ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా పోస్ట్ సంబంధించి ఇక్కడ మనం పోస్ట్ అనేది ఆర్డర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్ ని ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఇచ్చుకుంటాము, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్ గా ఇచ్చుకుంటాము. ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మన దీన్ని బట్టి మన ఏ ఏరియాలో ఉంటున్నామో దాన్ని బట్టి మనం ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ట్రైబల్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ట్రైబల్ వెల్ఫేర్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ లో వాళ్ళు ఇచ్చుకుంటారు. సో ఈ విధంగా మనకు పోస్ట్ అనేది ఎక్కడ కావాలి, లోకల్ బాడీస్ లో కావాలా, అంటే లోకల్ బాడీస్ గవర్నమెంట్ అంటే ఎంపీపీ పాఠశాలలు లేదంటే లేదంటే జడ్పీ మేనేజ్మెంట్ అంటాం కదండి, వాటికి సంబంధించినవన్నీ ఇవన్నీ కూడా. ట్రైబల్ వెల్ఫేర్ అంటే మన కొండల మీద ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా అవి ట్రైబల్ వెల్ఫేర్ కిందకు వస్తాయి. ఆ విధంగా మనం ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఈ ప్రిఫరెన్స్ అనేది మనం మార్చుకోవడే అవకాశం కూడా, రెడ్ మార్క్ క్లిక్ చేస్తే మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, దాన్ని మళ్ళీ రైట్ క్లిక్ చేస్తే మనం లాగేయవచ్చు. అలా చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ ఉంటుంది. ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి, ఆ వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నెక్స్ట్ లో వచ్చి మనం పేమెంట్ లోకి వెళ్ళిపోతాం. ఈ పేమెంట్ లో మనకు డెబిట్ కార్డు ద్వారా మనం పేమెంట్ చేయవచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు, యూపీఐ మోడ్ ద్వారా కూడా మనం పేమెంట్ చేయవచ్చు. సో అవన్నీ అనేక రకాలుగా మనం ఏదైనా సరే ఒక దానిని మనం చూస్ చేసుకొని పేమెంట్ అంటే ఇందాక మనకు ఒక పోస్ట్ మనం ఎలిజిబుల్ గా ఉంటూ రాసాము అంటే అది ఒక 750 మాత్రమే మనం పే చేయాలి. లేదు 2 పోస్టులకు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే మాత్రం 750 అంటే 1500 రూపాయలు మనం ఇక్కడ ఛార్జ్ చేస్తారు. సో దాని ఆధారంగా మనం పేమెంట్ మనం కంప్లీట్ చేస్తాము. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకు తర్వాత ప్రింట్ అప్లికేషన్ లోకి వెళ్తాం. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మనకి ఏ విధంగా కనిపిస్తుంది. ఆ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మనం టచ్ చేస్తే అప్లికేషన్ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ఇది పేమెంట్. అలాగే డాక్యుమెంట్ అప్లోడ్స్ ఉన్నాయి. ఫైనల్ గా పేమెంట్ అయిపోయిన వెంటనే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఏంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అంటే మనకు ఏవైతే మనం ఎలిజిబుల్ గా ఉన్నామో అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్ అలాగే ఇవన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నంత డాక్యుమెంట్స్ ని కూడా అప్లోడ్ చేయాలి. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సింపుల్ గా మనం ప్రింట్కి అయితే అప్లికేషన్ అనేది ప్రింట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.